ఎంపీ యూపీఎస్ నాయకల్ పాఠశాల నందు మెగా పేరెంట్స్ మీట్ 7వ తారీఖు 12వ నెల 2024న జరిగింది. ఈ సమావేశానికి సిపిఓ హిమప్రభాకర్ రాజు సిరి గారు, ఎస్ఎంపీటీసీ మాదేశ్ గారు, జంకు చైర్మన్ అయ్యప్ప స్వామి, వైస్ చైర్మన్ మహేశ్వరమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సౌదామిని, టీచర్స్ సుజాత, నళిని సుజాత, ఇందిరా మహిళత గారులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు హాజరై దిగ్విజయంగా జరపడం జరిగింది. అలాగే విద్యా కమిటీ చైర్మన్ వాకిటి ఐసాం గారికి, ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న ముందు ఉన్న తల్లిదండ్రులకు, పిల్లలకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో హై స్కూల్ అనేది చాలా ఉండేది. ఈరోజు మనకి ఎప్పుడు కూడా జరిగిన రీతిలో మేము కూడా ఇక్కడ చదివాము. ఎప్పుడు కూడా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కానీ ఇక్కడ ఏది కూడా మనకి చెప్పేది కదా. అప్పుడు ఆ రోజుల్లో స్కూల్కి వస్తే కూర్చునే వాళ్ళం తప్ప ఇటువంటి అవకాశాలు ఎప్పుడు లేవు. ఈ సంవత్సరం కొత్తగా మనకి మన ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టకంగా తీసుకొని పిల్లలు, విద్యార్థులు వైవిధ్యం అన్న విధంగా ఇక్కడ అందరూ కూడా పిల్లలను కూడా మంచి ఉత్తేజంతో మంచి ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా దీన్ని ప్రదర్శనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు కూడా మన పిల్లలు మీ ఇంతకుముందు గతంలో మీ చిన్నతనంలో మాకు తినడానికి అన్నం కూడా లేని రోజుల్లో కూడా మేము అట్లో 10th ఇంటర్ చదువుకొని ఇంతవాళ్ళ మేము ఇప్పుడు మనకి అన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి, పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని మనం ఎంత ఉత్తేజంగా మనం వాళ్ళని ముందుగా చదివించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. అందుకని మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. మన పిల్లల కోసమే మనము డబ్బు సంపాదించిన డబ్బు కన్నా విలువైనది చదువు, విద్య లేనివాడు వింత పశువులాగానే సమానమని పెద్దలు అనేవారు. అందుకు మన పిల్లలకు మనము ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యతతో పెంపకం కూడా బాగా పెంచాలమ్మా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనకి చిన్న చిన్న పిల్లల మీద ఎక్కడ అగత్యాలు, ఆగారాలు ఎన్నో రకరకాలుగా జరుగుతున్నాయి. అందుకనే మనము మన స్కూల్లే చాలా టీచర్లు కూడా ఇక్కడ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు ఉన్నారు. అందుకు వాళ్ళు పిల్లలకు కూడా బాగా చెప్తున్నారు. అందుకని మనమందరం కూడా పిల్లలు కూడా బయట ఉన్న పిల్లలు కూడా చేరించుకొని ఇక్కడనే ఇంకా మన పాఠశాలను అభివృద్ధి చేసుకున్నట్లయితే మన కంటే ఎదురుగా పిల్లలు ఉంటారు. వాళ్ళది నడువడిక కానీ వాళ్ళు చేసే పనులు